ఒక అంశం సార్, అంటే లిక్కర్కి సంబంధించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈ లిక్కర్ కేసుని ఎవరు కక్షపూరితంగా పెట్టారా, లేదంటే నిజంగానే జరిగిందా అనేది విచారణలో తేలాల్సింది. అది ఎవరు కూడా మీరు మనము మాట్లాడుకుంటే అది తేలేది కాదు. కానీ ఇక్కడ సడన్ సర్ప్రైజ్ ఏంటంటే ఈడీ ఈ కేసుకు సంబంధించి ఇన్వాల్వ్ అవుతుంది. ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం దీనికి సంబంధించి సిట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన సిట్ దీనికి సంబంధించిన విచారణ చేస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు, విజయసాయిరెడ్డి లాంటి కావచ్చు, సజ్జ శ్రీధర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే కసిరెడ్డి కావచ్చు, ఇలా ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి కొంతమందిని విచారిస్తూ వస్తున్నారు. కొంతమందిని అరెస్టులు చేస్తూ వచ్చారు. కొంతమంది ఇంకా రిమాండ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము. కానీ ఇప్పుడు సడన్గా ఈడీ ఎంట్రీ ఇవ్వటం ఏంటి? ఈడీ ఎంట్రీ ఇస్తుందంటే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించో, లేదంటే కేంద్ర వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఈడీ ఎలాంటి కేసుని టేకప్ చేయదు. గతంలో కూడా మనం చూసాం దానికి సంబంధించిన ప్రాతిపదికలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా. సో ఇప్పుడు ఈ లిక్కర్ కేసుకి సంబంధించి ఈడీ మేము వస్తున్నాము, దానికి సంబంధించిన డేటాస్, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా మాకు పంపించండి, మేము ఒకసారి వాటిని వెరిఫై చేయాలని చెప్పేసి చెప్పడం ఏంటి? ఎందుకు ఇప్పుడు సడన్గా దీంట్లో ఏదో మనీ లాండరింగ్ జరిగింది, అవకతవకలు జరిగాయని చెప్పేసి ఇన్వాల్వ్ అవుతుందంటే ఇది జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఏదన్నా చేస్తున్నటువంటి వ్యూహం అనుకోవచ్చా? అంటే రెండు మూడు అంశాలు ఉంటాయి. మొట్టమొదటి అంశం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అయినా, సిబిఐ అయినా, ఎనీ ఇన్వెస్టిగేషన్ అథారిటీ అయినా సాధారణ పౌరులు కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. ఆ కంప్లైంట్ పైన స్పందించాల్సిన బాధ్యత వాళ్ళది. ఉదాహరణ మీకు జగన్మోహన్ రెడ్డి గారి సిబిఐ కేసులు ప్రామాణికం ఏంటి? ఒక మాజీ ఎమ్మెల్యే శంకర్రావు గారు రాసిన లెటర్, ఒక ఎమ్మెల్యే శంకర్రావు గారు రాసిన లెటర్ని ఆధారం చేసుకుని సిబిఐ ఇన్వాల్వ్ అయిపోయింది. అంటే ఒక వ్యవస్థ ఇన్వాల్వ్ కావడానికి ప్రత్యేక కారణం అవసరం లేదు. ఏదైనా కంప్లైంట్ వస్తే వివరణ అడగడం, తీసుకోవడం సహజం. కాకపోతే అంత అంత పద్ధతిగా పనిచేస్తున్నాయా మన వ్యవస్థలు, రూల్ ప్రకారం పనిచేస్తున్నాయా? కాబట్టి ఎవరో లెటర్ రాస్తే కాదు, ఏదో ఈ మోటివేషన్ ఉంటుందనే విమర్శ కూడా ఉంటుంది. బేసిక్ గా ఫస్ట్ పాయింట్, తమ దృష్టికి ఏది వచ్చినా విచారణ తీసుకుంటారు. విచారించడం అంటే నేరం మోపడం కాదు, సమాచారం తీసుకొని మంచి చెడ్లు చూడడం. రెండో విషయం, ఈ కేసులో ఈడీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా అడుగులేస్తా ఉందనేది క్లియర్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ మద్యం రిలేటెడ్ ఇష్యూస్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, అంతకుముందు తెలుగుదేశం పార్టీ తీవ్ర అలిగేషన్స్ చేసినాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో అలిగేషన్ చేసిన తెలుగుదేశం పార్టీ పవర్ లో ఉంది. సిట్, సీక్రెట్ ఇన్వెస్టిగేషన్ అథారిటీ మీ చేతిలో ఉంది కదా. కాబట్టి మీరు విచారణ చేయండి. అలా విచారణ చేసుకుంటున్న ఒకవైపు నడుస్తూనే ఇంకోవైపు లావు కృష్ణదేవరాయలు గారి నాయకత్వంలో హోంమంత్రిని కలిశారు. ఇది పెద్ద అమిత్ షాని కలిశారు. ఈడీలకి అందరికి లెటర్లు రాస్తున్నారు. ఆ పాయింట్ ఏంటంటే, మీ ప్రభుత్వం ఇలా విచారణ జరుగుతుండగా కేంద్రాన్ని కూడా అడుగుతున్నారంటే అర్థం ఏంటంటే బహుముఖంగా ఇరికిద్దామని చూడడం. అంటే ఈడీ వచ్చిందనుకో మీరు అన్నట్టు కేంద్ర ప్రభుత్వం కూడా ఇన్వాల్వ్ అయినట్టే అర్థం వస్తుంది. ఇప్పుడు కేవలం సిట్టు వాటితోనే యాక్టివిటీ చేశారనుకోండి, అది తెలుగుదేశానికే వర్తిస్తుంది. అది కానీ ఈడీ లాంటివి నడిచారనుకోండి, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ అందరూ ఇన్వాల్వ్ అయినారనే మెసేజ్ ఇస్తే తెలుగుదేశం ఒంటరి కాకుండా, మామూలుగా సిఐడిను సిట్టో అరెస్ట్ చేస్తే లేదా చర్యలు తీసుకుంటే ఖచ్చితంగా ఏమనుకుంటారు, తెలుగుదేశం పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేసింది అనుకుంటారు. గతంలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ కేసు కూడా అంతే కదా, రాష్ట్ర ప్రభుత్వం సిఐడి వాళ్ళు చేశారు, ఈడీ వాళ్ళు తీసుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి నెపం మోపబడి, ఇప్పుడు చంద్రబాబు గారు తెలుగుగా ఏం చేస్తారు, తను ఈ ఇన్వెస్టిగేషన్ అథారిటీతో పాటు కేంద్ర ఏజెన్సీని కూడా ఇన్వాల్వ్ అయింది అనుకోండి, వాళ్ళ ప్రయత్నాలకు బలం చేకూరుస్తుంది. రాజకీయంగా కొంచెం సేఫ్. ఏం సేఫ్? బీజేపీ కూడా అప్పుడు బీజేపీ నాయకులు కూడా ఏం చేయాలి, తప్పే ఉందని మాట్లాడాలి. కాబట్టి రాజకీయంగా చూసుకున్నా, మరింత కేసుని క్రిటికల్ గా చూడాలనుకున్నా కేంద్ర ఏజెన్సీలు వస్తే బాగుంటుందనే ఉద్దేశం బహుశా వాళ్ళకు ఉన్నట్టుంది. అందుకని లావు కృష్ణదేవరాయలు గారు హోంమంత్రిని కలిసి డీటెయిల్ గా ఇచ్చారు. ఆ డీటెయిల్స్ ఇవ్వాల్సిన సిట్కి ఈ చేతులు ఆల్రెడీ ఉంది. కానీ అందుకు భిన్నంగా ఇచ్చారంటే కేంద్ర ప్రభుత్వాన్ని ఇన్వాల్వ్ చేయడం, కేసుని టైట్ చేయడం. రెండు, కేసుల్లో తనతో పాటు బీజేపీని కూడా లాగడం. అప్పుడు లాగితే ఏమవుతుందంటే బలం చేకూర్చకపోయినా మనం ఒకరినే కాదు ప్రజలు తిట్టి అందరూ కలిసి చేసి వెళ్ళాలనుకుంటారు. ఆ రకమైన ప్రయత్నం బహుశా వాళ్ళకు ఉండవచ్చు. ఏదైనా చూడాలి. కాకపోతే సిబిఐ వచ్చిన ఇప్పుడు ఈడీ కన్నా సిబిఐ చాలా పవర్ఫుల్ కదా. ఈ దేశంలో #1 ఇన్వెస్టిగేషన్ అథారిటీ సిబిఐ. అలాంటి సిబిఐఏ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది. 16 నెలలు జైల్లో ఉండగానే అప్పుడే పార్టీ పెట్టాడు. ఏమైపోతుందన్న దశలోని పార్టీని అద్భుతంగా నడిపాడు. దాదాపు పాదయాత్రలు చెల్లి ద్వారా చేయించాడు. జైల్లో ఉండగానే 18 ఎమ్మెల్యే సీట్లు గెలిపించుకున్నాడు. అంటే కొన్ని పార్టీకి అయితే డిపాజిట్లు కొలిపినాయి ఎమ్మెల్యే జైల్లో ఉంటూనే.
తర్వాత బయటకు వచ్చాడు, ప్రతిపక్ష నాయకుడు అయినాడు, ముఖ్యమంత్రి అయినాడు, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నాడు. అంటే పాయింట్ ఏంటంటే జీరోతో ప్రారంభమైనప్పుడే 16 నెలలు జైల్లో పెట్టిన సిబిఐ జరిగిన జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా డిస్టర్బ్ కాలేదు. అలాంటిది ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి అని ఎస్టాబ్లిష్ అయిపోయి ఇప్పుడు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఈ వాటిని ఈజీగా తట్టుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న ఆరోపణలన్నీ దృష్టిలో పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అరెస్ట్ చేయడానికి లేదా కస్టడీలో తీసుకోవడానికి ఒకటి కొంత టైం అవకాశం ఉంటుందేమో తప్ప ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారికి సుదీర్ఘకాలం పెట్టడానికి అవకాశం ఉండదు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వాల్వ్మెంట్ పైన రుజువు చేసే ఒక సాక్ష్యాలతో వ్యవస్థలు నిరూపిస్తాయనే అవకాశాలు కూడా నాకైతే ఏం కనిపించలేదు. ఓకే, అయితే అంతే కక్షపూరితంగా కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే వీటిని చూడాలి కానీ పూర్తిగా అంటే ఏదైనా సరే వాళ్ళు ఫైనల్గా దీనికి సంబంధించిన విచారణ చేసి నిజ నిర్ధారణ వాళ్ళు తేల్చి వస్తుంది. రాజకీయ నాయకులైనా ఎవరైనా ఏ కామెంట్ చేసినా కూడా అది రాజకీయ పరంగానే మనం చూస్తూ ఉండాలి. బేసిక్ గా వాస్తవానికి ఇట్లాంటి పరిస్థితి రాకూడదు. ఏది ఏ పార్టీ నాయకుని అరెస్ట్ చేసినా ఇది కక్ష ఫస్ట్ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేస్తుంది? ప్రభుత్వాలు అధికారంలో ఉండేవాళ్ళు విచారణగా చూడట్లేదు. ప్రత్యర్థి పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, మనవల పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు. ప్రత్యర్థికి నోటీస్ ఇచ్చి సరెండర్ అయితే తర్వాత ఒక రకంగా ప్రవర్తిస్తున్నారు, లేకపోతే ఇంకో రకంగా ప్రవర్తిస్తున్నారు. ఇట్లాంటి ప్రవర్తన వల్ల రాజకీయ పార్టీల ప్రజలు విశ్వాసం కోల్పోవడం వల్ల ఏ పార్టీ నాయకుడికి అంటే ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి కానీ నోటీసులు వస్తే ఇది అధికార పార్టీ కుట్ర అంటారు. అంటే అది కుట్ర ఉందా నిజం ఉందా కూడా ఊరు చూడరు. అంటే పార్టీ వ్యవహరించిన తీరు వల్ల వచ్చిన సమస్య ఇది. రెండోది ఏ కేసు కూడా నిరూపితం అయితే కదా. జగన్ గారి సిబిఐ కేసులు హెచ్ఆర్జీ పిటిషన్ దశలో ఉన్నాయి. ఇంకా విచారణ జరపాలి, సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వాలి, హైకోర్టు ఇవ్వాలి, సుప్రీంకోర్టు డైరెక్ట్ పుణ్యకాలం గడిచిపోతుంది. అంటే శిక్షలు పడకపోవడం, ప్రత్యర్థుల మీద ఉద్దేశపూర్వకంగా చేయడం, ఈ రెండు కారణాలు ఇచ్చా కేసుతో సంబంధం లేకుండా జగన్ గారిని అరెస్ట్ చేశారనుకోండి ఇది చంద్రబాబు గారి కక్ష, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయడం జగన్ గారి కక్ష అని వెళ్ళిపోతాం సమాజంలో. అందువల్ల నిజానిజాలతో సంబంధం లేకుండా ఒక వ్యక్తిని కానీ ఒక పార్టీ నాయకుని అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అది ఉద్దేశపూర్వకంగా రాజకీయ కక్ష చేసినట్టుగా ప్రజలు భావిస్తారు. దట్టు చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు అరెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి, అంటే ఆడ ముఖ్యమంత్రిగా ఉన్నారు చేస్తున్నారు కాబట్టి దీనికి ప్రతి ఫలంగా చేసి తీరతాడు అనేది కూడా ప్రజలు నమ్మేదానికి అవకాశం ఏర్పడుతుంది. ఓకే ఓకే.